పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరువులోని హాస్పిటల్ వద్ద నుంచి లాస్యనందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తూ వస్తున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని లాస్యనందిత నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుగా తెలుస్తోంది. లాస్యనందిత మృతదేహాన్ని కంటోన్మెంట్ వద్ద ఉన్న నివాసం వద్ద తాజా సిచ్యువేషన్ లా ఉంది. కంటోన్మెంట్ ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఉదయం తెల్లవారుజామున కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృత్యువాత పడ్డారు. ఏదైతే కారులో ఒక చోటికి ఫంక్షన్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాను వాళ్ళ ఫ్రెండ్ ఆకాష్ ఎవరైతే ఉన్నారో తనతో ఇద్దరు కలిసి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాను అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వద్ద కారు ప్రమాదానికి గురైంది. గత 10 రోజుల క్రితం ఈ నెల 13వ తేదీన నల్గొండ సభలో పాల్గొని రిటర్న్ జర్నీలో వస్తున్నటువంటి సందర్భంలో కూడా అప్పుడు కారు ప్రమాదానికి గురైంది. అక్కడ ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో కూడా కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి. అది జరిగిన 10 రోజులకే తాను మృత్యువాత పడడం పట్ల కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అంతా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇప్పటికే వాళ్ళ ఇంటికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం గత ఏడాది కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాయన్న కూడా ఇదే నెలలో ఏదైతే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం ఎప్పుడు చూశారు సార్? ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? తాను ఎట్లా ప్రమాదం ఎట్లా జరిగిందని తెలుస్తుంది? ముందుగా సమాచారము ఇంకా క్లియర్గా లేదు. పటాన్చెరు నుంచి ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వస్తారని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ పటాన్చెరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మరి చనిపోయిందని చెప్తున్నారు. మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి సాయన్న గారు కూడా చనిపోయి కూడా 1 సంవత్సరం అయింది మొన్ననే. అదే మేము సాయన్న గారి మరణం వల్లనే మేము కోలుకోలేకపోతున్నాము కంటోన్మెంట్ ప్రజానికం. మరి మా ఆడబిడ్డ చిన్న ఏజ్లో మరి ఇటువంటి దుర్ఘటన జరిగిందంటే మాకు చాలా బాధగా ఉంది. మరి వాళ్ళని ఆ భగవంతుడే ధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. కంటోన్మెంట్ ప్రజలకు మాత్రము ఇంత మంచి ఎమ్మెల్యే సాయన్న గారితో సహా మరి కూతురు కూడా ఉండి మంచిగా ప్రజలకు సేవలు అందిస్తుందని మేము అనుకున్నాము. కానీ మంచి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకుపోతాడు అంటాడు కదా, ఇదే మనకు ఉదాహరణ. మేమంతా కూడా కంటోన్మెంట్ ప్రజలం చాలా బాధగా ఉన్నది, చాలా బాధపడుతున్నాము. వారి కుటుంబానికి దేవుడు భగవంతుడు ఆశీర్వదించాలని మేము మనవి చేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకదాని ఒకటి తనకు ప్రమాదాలు జరుగుతూనే వస్తున్నాయి. అటు ప్రధానంగా ఎన్నికల సమయంలో కూడా తాను లిఫ్ట్లో కూడా దాదాపు 3 గంటలు ఇరుక్కొని పోయినటువంటి సందర్భం కనబడింది. గత ఏడాది వాళ్ళ నాన్న కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గత 13వ తేదీన కూడా నల్గొండ సభలో రిటర్న్ జర్నీలో వస్తున్నట్టు అప్పుడు కూడా ఆ ప్రమాదానికి కారు గురైంది. ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి కూడా తన మృతదేహాన్ని తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చూశారు సార్ మీరు? ఎప్పుడు చూశారు చివరిసారిగా? ఎట్లా ఉండేది మీతో? నిన్న వచ్చినాం సార్ మేము కలవనీకి. మేడం కలవలేకపోయిండు, హెల్త్ బాగుండగా రెస్ట్లో ఉన్నాడు. నేను కలవలేకపోయింది. నిన్నే చూసి లాస్ట్ మళ్ళీ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది కూడా ఉన్నారు, కూడా వారితో కూడా మాట్లాడించేటువంటి. ఉదయాన్నే ఏ టైంకు వెళ్ళారు సార్? ఎప్పుడు? మాకు తెలియంగానే న్యూస్ తినేసి బాధలో ఊరుకొచ్చినాం. మేము నమ్మలేని నిజం అనుకున్నాము. చాలామంది చెప్పారు ఇట్లా, కానీ నమ్మలే. వచ్చి చూసే వరకు తెలియలేదు సార్. సాయన్న మా దేవుడు. మేము 15 సంవత్సరాల నుంచి అన్నెంబడి ఉంటుంటే వాళ్ళ పాపకి ఇట్లా అయిందంటే తోడు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి వచ్చి చూసినాం. చూసే వరకు అవక అయిపోయినాం. ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు. ఫిబ్రవరి నెలలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సాయన్న కూడా ఫిబ్రవరి 19న చనిపోయిండు. లాస్ట్ ఇయర్ మేడం నల్గొండ పోతుంటే ఫిబ్రవరినే అయింది. ఈ 2 రోజులు ఏడాది మాసకం అయింది మొన్ననే. అందరూ వచ్చారు, దీవెనలు ఇచ్చారు. కానీ ఇట్లాంటి సంఘటన 3 రోజులు కాగానే ఫిబ్రవరి మాసంలో ఇట్లా అయింది. ఆ భగవంతుడు ఎవరన్నా పెద్ద రూపంలో వచ్చేసి వీళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ సాక్షి టీవీ సార్, ఇట్లాంటి సంఘటన రావద్దు సార్. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చిన్న పాప, అందరు ఆశీర్వాదాలు ఉండాలి. ఇదే సార్. కొంతమంది ఉన్నారు, ఎట్లా జరిగింది అనుకుంటున్నారు సార్? అసలు ఆ ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? తాను ఈ విషయాలన్నీ కూడా ఎటు ఫంక్షన్కి వెళ్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆసరా టెంపుల్కి వెళ్ళారండి రాత్రి 10ంటికి. మళ్ళీ తెల్లవారుజామున వాళ్ళు రిటర్న్ అవుతుంటూ ఈ దుర్ఘటన జరిగింది. ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఇప్పటివరకు కూడా మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళు
వచ్చిన తర్వాతనే క్లారిటీ ఉంటుంది సార్. ఈ 2 వెహికల్ వెళ్ళారు. ఒక వెహికల్లో తను అమ్మగారు పెద్దక్క వీళ్ళందరూ రిటర్న్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అమ్మ ఫోన్ చేస్తే కూడా నేను టిఫిన్ చేయడానికి ఆగిన మమ్మీ అన్నాడు. అదే మాట లాస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి న్యూస్ రావడం జరిగింది. అంటే ఈ నెలలోనే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. గత 10 రోజుల కింద ఆమెకు మేజర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. నల్గొండ సభ తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో కూడా జరిగింది. అన్నీ ఫిబ్రవరి నెలలో జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబం ఎట్లా అనుకుంటుంది? ఏం జరిగింది? వాళ్ళ కుటుంబం అయితే చాలా శోకంలో ఉన్నారండి. ఇప్పటికీ అన్ననే కూడా మరవలేకపోయారు. ఆ కుటుంబం మరవలేదు, మళ్ళీ కంటోన్మెంట్ ప్రజలు కూడా మరవలేదు. ఈ కంటోన్మెంట్ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకే మా మేడం ఎమ్మెల్యే అయింది. సో ఈ ఫిబ్రవరి నెల వాళ్ళకు మంచిగా లేదని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళ అమ్మాయి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఎట్లా ఉంది ఆమె పరిస్థితి? అన్కాన్షియస్లో ఉంది, చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే తను కూడా ఎంబడి వెళ్ళింది వేరే కారులో. ఆ కారులో వద్దమ్మా ఈ కార్లో రండి అని కూడా అంటే కూడా ఆమె నేను టిఫిన్ చేస్తా అని చెప్పి ఆగడం జరిగింది. వీళ్ళ కారు ముందు వచ్చేసింది. దాని తర్వాత ఈ ఒక అరగంట 45 నిమిషాలకు మనకు న్యూస్ తెలిసింది అంతే. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండే సార్ గత ఏడాది వాళ్ళ నాన్న సాయన్న చనిపోవడం జరిగింది. ఇప్పుడు తాను గెలిచిన 2 నెలలకే ఈ విధమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎట్లా అనుకుంటున్నారు సార్? ఇది చాలా ఇది సార్. మా మేడం చాలా మంచిది సార్. మా సాయన్న ఉన్నప్పటి నుంచి మేడం పక్కకే ఉంటుండే సార్. చాలా మంచి వ్యక్తి. మేము ఎప్పుడు వచ్చినా కూడా 24 hours ఎప్పుడు వచ్చినా మాకు హెల్ప్ చేస్తుండే సార్. మేడం చాలా మంచిది మేడం, లాస్య మేడం. ఇప్పుడే మేము టీవీ చూసినాక డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నాం సార్ చూడడానికి, మేడంని చూడడానికి. చాలా బాధగా ఉంది సార్ మాకు. ఎందుకంటే సాయన ఎక్స్పైర్ అయ్యి కూడా 1 year అయింది. మొన్నటి కరెక్ట్ 19th మార్నింగ్ 5 o'clock అండి. ఇంటి నుంచి అంటే గెట్ టుగెదర్ పార్టీ నుంచి పోయారు. తెలియదండి, ప్లీజ్ నేను మళ్ళీ చెప్తాను సార్. ప్లీజ్ సార్ మళ్ళీ చెప్తాను ప్లీజ్. మళ్ళీ ఇంటి నుంచి అవునండి. అవును పార్టీ నుంచి వెళ్ళేసి వస్తుంటే అయిందండి. పార్టీ ఇక్కడ సదాశివ బయట అండి, అవుట్ ఆఫ్ సిటీ. వేరే అతను ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఇంజూర్ అయింది ఫ్రెండ్. ఇద్దరు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వేటాడింది. సరిగ్గా 10 రోజుల క్రితం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రుటిలో ఆమె మృత్యువు నుంచి బయటపడగలిగారు. కానీ వాళ్ళ పటాన్చెరు ORR పై జరిగిన యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఆమె.